రామ 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 రామ, ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకడం కన్నా హాయిగా చచ్చిపోవడం మంచిదనుకో. అదే శిశు కొత్త మొదలెట్టావు. ఏం చెప్పమంటావు బ్రదర్, ఈ రోజంత బ్యాడ్ డే నా లైఫ్ లో చూడదనుకో. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి, డ్యామ్ షేమ్ అయిపోతే నువ్వు ఉన్నావేమోనని మీ ఇంటికి వెళ్ళాను. ఎందుకులే అదంతా చెప్తే నీ మనసు పాడవుతుంది. అదే బ్రదర్, చెప్పు శిశు. ఏముంది, ఇలా మీ గుమ్మంలో అడుగు పెట్టానో లేదో దేవకి భద్రకాళి ఇలా మీద పడి నానా తిట్లు తిట్టింది. నిన్న నన్ను తిడితే బాధే ఉంది బ్రదర్, నస్మరంతికాయని నిన్ను తిట్టింది. నీతి జాతి లేని నీచులతో తిరుగుతున్నావని, తాగి తందనాలాడుతున్నావని, సంసారం నాశనం చేస్తున్న దౌర్భాగ్యుడు అని తెగ తిట్టిందనుకో. దేవకి నన్ను తిట్టింది. సరే అంతటితో ఊరుకుందా? పక్షవాతం వచ్చి మంచాన పడితే నానా చాకరీ చేసి మళ్ళీ మనిషిని చేశాను, ఇప్పుడు నన్ను నేర్పిస్తే వాడికి మళ్ళీ పక్షవాతం రాకుండా ఉంటుందా అని కూడా అందు. మీకు పక్షవాతమా? చూడు ఎంతకు తెగించింది. ఇదంతా మీరిచ్చిన లోకవే. ఎంత తాళి కట్టించుకున్న పెళ్ళామైనా మిమ్మల్ని నన్ను ఇలా తిడుతుందా? నువ్వు ఊరుకొచ్చింది, దాని సంగతి నేను చూస్తాను. మనం చూసే స్థితి కూడా దాటిపోయింది బ్రదర్. నేను వెళ్ళేసరికి వాడెవడ భూషణం అంట, వాడితో కూతురు నీ భార్య పక్క పక్కలో వికవికలు అబ్బబ్బబ్బబ్బ చూడడానికి కూడా సిగ్గేసింది అనుకో. దేవకి ఇక్కడికి ఎవరమ్మన్నాను? రావడం తప్పని కానీ ఒక్కసారి మీరు ఇంటికి రండి. ఇది ఇల్లు కాక శ్మశానమా? భార్యాభర్తల్ని విడదీసి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన ఈ చోటు శ్మశానం కాక వైకుంఠం అవుతుందా? అబద్ధాలతో మోసాలతో బ్రతుకుతున్న మీరు పిశాచాలు కాక మనుషులు అవుతారా? చూసారా ఎలా వాగుతోందో? నోర్మై, ఏ హక్కుతో అడుగుతున్నావా ఆయన మాట? మనిషికే నీతి లేకపోయిన తర్వాత మాటల్లో మొత్తం సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? చూసారా? మీరు నన్ను తిట్టినా కొట్టినా నాకు సంతోషమే, కానీ ఎన్నో కష్టాల కోర్చి సృష్టించుకున్న పండంటి మన సంసారాన్ని ఈ తేనె పూసిన కత్తులకు బలి చేయకండి. నా మాట విని ఇంటికి రండి. ఏమిటి పాప కోసమేనా? నా మాట విని రండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మర్యాదగా నా హోటల్లోంచి అవతలకు పోండి. ఏమిటి నీ హోటల్? అందానికి సిగ్గు లేదు? దేవకి చిట్టి చెప్పింది నిజమే. ఈ హోటల్ ఏమిటి? నా ఆస్తి, నా ఇల్లు అంతా చిట్టి సొంతమే. మాట్లాడినాను నువ్వే. కష్టపడి నేను సంపాదించాను, ఇష్టపడి ఇచ్చాను. పడుంటే రోజు కోసం పడుండు, లేకపోతే మీ దిక్కుమాల నాందరిపో. ఏమండి, మీరేనా ఈ మాట్లాడుతున్నది? మీ నాన్నింటికి కాకపోతే మీ తాతంటికి పో, లేకపోతే ఇద్దరు కట్టుకుని నుయ్యో గొయ్యో చూసుకుని చావండి. ఏమండి, మీ కన్న బిడ్డని మీ కళ్ళ ముందే ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. నా సౌఖ్యానికి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరూ నాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి. ప్రకాష్, సరైన సమయానికి వచ్చావు. దేవక్ గారిని శిశుడు బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయాడు. మా అక్క కూతురు పాప. నీలా పాప జాగ్రత్త. భూషణం, ఇంకా చూస్తావు?
మిస్టర్ రఘు, దయచేసి నా మాట వినండి. ఆ దుర్మార్గుడు శేషు మీ భార్యని బలవంతంగా కారులో లాక్కుపోయాడు. అవును, అడ్డం వచ్చిన మీ పాపను రోడ్డు మీదకు విసిరి పారేశాడు. పాప తలకి బలమైన గాయం తగిలింది. ప్రమాదంగా ఉంది. త్వరగా రండి. ఆయన్ని పిలవడానికి నువ్వెవరు? పో అవతలకి. ఆయన ఇప్పుడు ఎక్కడికి రారు. ఆ పాప కోసం మా సంతోషం పాడు చేసుకుంటామా? కమాండ్ డార్లింగ్. దొరికాడు రాజకీయ. దిగు ప్రకాష్. కొదు. అమ్మాయి అమ్మాయి ఒక చిన్న బిజినెస్ ఉంది. చిన్న పనా? అవును సార్.